ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హోపర్ కప్ సీజన్ 7 నైట్ క్రికెట్ టోర్నమెంట్ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నిర్వాహకులకు సూచించారు. ఏలూరులోని కోటదెబ్బ కళాశాల మైదానంలో జరుగుతున్న టోర్నమెంటుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కొంతసేపు స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి ప్రేక్షకుల్ని అలరించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ను క్రీడా స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను సాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లైటింగ్ స్పాన్సర్స్ జీపీ సౌండ్స్ కోటి, ఆర్గనైజర్లు వసీం, సంతోష్, శ్యామ్, అనిల్, వాసు, రమేష్, లీలా రమేష్ తదితరులు పాల్గొన్నారు. పండు ఈ రోజు హోపర్ బ్రదర్స్ కప్ సీజన్ 7 కి ఇచ్చేసిన హలో మరి ఏలూరు జిల్లాలో నలుమూల నుండి ఏలూరు వరకు సుమారు 99 టీములు క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏలూరు ఉన్నటువంటి వార్డులో కాలేజీలో మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మినీ స్టేడియంలో మరి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి నా పుట్టినరోజున నేను ఊళ్ళో కారణంగా మరి నిన్న గౌరవ శాసన వారితో పాటు నేను కూడా రావాల్సి ఉన్నది ఈ కార్యక్రమానికి. నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎవరైతే ఏర్పాటు చేశారో కోడి గారు, అట్లాగే వేరే గారు, మన లక్ష్మణ్ గారు, అట్లాగే చాలా మంది నా స్నేహితులు, అట్లాగే నా స్నేహితుల యొక్క పిల్లలందరూ కూడా ఈ రోజు రావాలి, మా అందరి సమక్షంలో మీరు కేక్ కట్ చేయాలని చెప్పి ఆహ్వానించి మరి మీ అందరి సమక్షంలో నేను మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ కూడా మంచి ఆదరణ, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అట్లాగే మరి ఏలూరు నగరంలో ఎంతో మంది పెద్దల సహాయ సహకారాలతో మరి గౌరవ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం లాగా 7 సంవత్సరాలు జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత స్కూల్స్, కాలేజీలు వచ్చే టైంలో మరి సుమారు 20 రోజులు, నెల రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్స్ 7 సంవత్సరాల నుంచి ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లాగే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారిని అడగగా శాసనసభ్యుల వారు, ఈఓ గారు, అట్లాగే ముఖ్యంగా మనందరం కూడా కృతజ్ఞతలు ఈ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ గారికి చెప్పాలి. మనందరం కూడా అడిగిన వెంటనే మరి ఇది గ్రౌండ్ ఇచ్చి మరి ముఖ్యంగా ఏదైనా సరే, ఏ రంగంలో సరే మరి ఆ రంగంలో విజయవంతం జరగాలంటే జనాల యొక్క, ప్రజల యొక్క ఆదరణ ఉంటే అది సక్సెస్ అవుతుంది. మరి ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందంటే 90 పైన టీంలు వచ్చాయంటే మరి ఆ యొక్క ఆదరాభిమానాలే ఈ గవర్నమెంట్ సక్సెస్ కి పునాది, బలం అని చెప్పి మేము అందరూ కూడా జరగబోతున్నాం. మరి ముఖ్యంగా మీరు ఈ చేతి ఉండదు దాన ధర్మాల్లో మరి యొక్క
ఆధ్యాత్మికంలో కానీ హిందుత్వంలో కానీ కులమతాలకు అతీతంగా మీరు చేసేటువంటి దానాల్లో భాగంగా ఈ యొక్క టోర్నమెంట్ కి దాదాపు 50,000 రూపాయల పైసలు పెట్టి వాళ్ళు కూడా మరి టోర్నమెంట్ మ్యారథాన్ కి సంబంధించి ఈ యొక్క బ్రాండ్ సంబంధించినటువంటి టీ షర్ట్ స్పాన్సర్ చేస్తున్నారని తెలిసింది సార్. దానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున ఆ జన్మదిన శుభాకాంక్షలు పిల్లలతో చేసుకుంటూ ఒక పిల్లవాడు కూడా జన్మదిన శుభాకాంక్షలు వారితోనే కేక్ కట్ చేసినటువంటి సౌకర్యాన్ని మెచ్చుకుంటూ మరి ముఖ్యంగా మీరు ఈ యొక్క క్రీడా టోర్నమెంట్ ఇచ్చేటువంటి క్రీడాకారులందరినీ ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి హోపర్ బ్రదర్స్ 7th సీజన్ సంబంధించిన ఆర్గనైజేషన్ తరఫు నుంచి మరి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ సహాయ సహకారం అందించినటువంటి నగర ప్రభుత్వం తరఫు నుంచి మీ యొక్క ఆశీస్సుల్ని ఆశీర్వాదాన్ని మరి ముఖ్యంగా మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటారని చెప్పేటువంటి భరోసా నివాసంగా కోరుతూ మరి చాలా అద్భుతంగా ఉంది. మీరు